ఫ్రెండ్స్, మన గార్డెన్‌లో ఉన్నట్లుండి మొక్కలు చనిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనకు కొన్ని సార్లయితే అర్థం కాదండి. దీనికి అసలు ప్రాబ్లమ్ ఏమి అనేది ఇవాళ వీడియోలో చూద్దాము. ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలను కాపాడుకోవచ్చు అని తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మనము ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటాము. మరి హెల్తీగా ఉన్న మొక్కలు ఎండిపోతున్నాయి, చనిపోతున్నాయి అంటే మాత్రం మనం తప్పకుండా అయితే ఆలోచించవలసిన విషయమే అండి. ఎందుకంటే ఓవర్ వాటరింగ్ ఇచ్చినా కూడా, లెస్ వాటర్ ఇచ్చినా కూడా ఆ మొక్కలైతే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎలా ఇస్తున్నాము మొక్కకి అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఓవర్ వాటరింగ్ చేయడం వలన కూడా మొక్కలైతే చనిపోయే అవకాశం ఉంటుంది. రూట్ రాట్ వచ్చేసి లేదా లెస్ వాటరింగ్ వలన కూడా, అంటే మొక్కకు సరిపోయినంత నీళ్లు మనము అందించకపోవడం వలన కూడా రూట్ సిస్టమ్ అనేది అంటే బాగా డ్రై అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. టైం టు టైంకి మన మొక్కకు కావలసినంత వాటర్ మాత్రమే ఇస్తున్నామండి. వాటిలో తేమ చూసుకుంటూ అంటే మాత్రం మనము ఆ క్లారిటీ ఉంటే నెక్స్ట్ మనకు మొక్క ఎందుకు ఎండిపోతుంది అనేది నెక్స్ట్ స్టెప్ గురించి అయితే మనం ఆలోచించవలసిన విషయమే అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, కొన్నిసార్లు మన మొక్కలకి కాండంను పట్టుకొని పీల్చేసే పురుగులు అనేది ఉంటాయండి, పెస్ట్. మనము గమనించుకునే లోపలే ఈ కాండంకు పట్టుకొని పీల్చేస్తూ ఉంటాయి, మొక్కకున్న రసాన్ని అంతా పీల్చేస్తూ ఉంటాయండి. మనము గమనించుకునే లోపలే మొక్క అనేది రోజు రోజుకు డల్ అయిపోయి మన కళ్ళ ముందరే చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, వంకాయ ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో నాకు వంకాయలు వస్తున్నాయి అనే లోపలే నాకైతే నా గార్డెన్లో ఇలా జరిగిందండి. అంటే నేను ఒక 10 రోజులు ఊరికి వెళ్ళాను, ఆ టైంలో అలా జరిగిందనమాట. ఇంత హెల్తీగా ఉన్న వంకాయ మొక్క ఒక్కసారి ఇలా చూసే కొద్దీ నాకైతే చాలా బాధ వేసిందండి. అంటే లోపల ఆ మొక్క కింద కాండాన్ని పురుగు పట్టుకొని ఇలా దానికున్న రసాన్ని అంతా పీల్చి పిప్పి చేసేసింది అనమాట. మట్టి తీసి బాగా అయితే చూసానండి, ఆ లోపలే మొక్క అయితే 99% అయితే డ్యామేజ్ అయిపోయింది. మనం కొద్దిగా లేట్ చేసామనుకోండి, ఇలాగే మొక్కలు అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. మన కళ్ళ ముందరే మొక్కలు ఎండిపోవడం, చనిపోవడం అటు జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏమైతే చేయలేని పరిస్థితి అన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే, మట్టిలో పెస్ట్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇలాంటివి అటాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి ట్రైకోడర్మా అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, మనకు మట్టిలో ఉన్న ఫంగస్, పెస్ట్ అనేది మనకు కనిపించదండి. ఇప్పుడు మొక్క పైన మనకు పెస్ట్ అంటే మిల్లీ బగ్స్ అలాంటివి వచ్చాయనుకోండి, మనం ఏదో ఒకటి స్ప్రే చేసి వాటిని కాపాడుకుంటాం. అంటే కట్ చేసేస్తాము, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము, మజ్జిగలో పుల్ల మజ్జిగ ఇలా స్ప్రే చేసి ఆ మొక్కనైతే కాపాడుకుంటాం. కానీ మట్టిలో ఉన్న ఫంగస్ని, పెస్ట్ని గమనించుకోలేము. ఇది మొక్కలో ఉన్న ఎండు తెగుళ్ళు, వేరుకుళ్ళును సమర్థవంతంగా అయితే అరికడుతుందండి. మనం ఏదైనా కానీ కొత్త విత్తనాలు కానీ, దుంపలు కానీ నాటుకునే ముందు ఈ ట్రైకోడర్మా నీటిలో ముంచి మనం ఆ దుంపల్ని నాటుకున్నాం అనుకోండి, 100% అయితే జర్మినేషన్ అనేది ఉంటుంది. అంటే పెస్ట్ కానీ, ఫంగస్ కానీ వచ్చినప్పుడు మట్టిలో సడన్ గా ఇలా మన ప్లాంట్స్ ఎండిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు చనిపోతూ ఉంటాయి. ఇలాంటివి మనము చూస్తూ ఉంటేనే మన కళ్ళ ముందరే ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర ఇది లేదు అనుకుంటే, నేను ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ అయితే ఒకటి చూపిస్తానండి. అది ఏంటి అంటే, అది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇవి మన మొక్కలకి చాలా సంరక్షిస్తాయి. ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. అది ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే, ఇది ఇవ్వడం వల్ల చిగుర్లు చక్కగా వస్తాయి, మొగ్గలు కూడా బాగా వస్తాయండి, పువ్వు కూడా కంప్లీట్గా అయితే విరగపూస్తాయి అన్నమాట. ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మొగ్గలు కూడా చాలా చక్కగా హెల్తీగా వస్తాయి. అంతేకాకుండా ఈ ఫర్టిలైజర్స్ వలన మట్టి కూడా చాలా సారవంతంగా, బలంగా తయారవుతుంది. మరి ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను మాగిన అరటిపండ్లు తీసుకుంటున్నానండి, ఒక 5 తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ఈ మాగిపోయిన అరటిపళ్ళల్లో ఎన్పీకే చాలా ఎక్కువగా ఉంటుందండి. పొటాషియం చాలా ఎక్కువగా ఉండేదాని వల్ల అన్ని రకాల మొక్కలకి, అంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు, అన్ని రకాల మొక్కలకి ఈ అరటిపండ్లు అయితే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. నా దగ్గర 5 ఉంటే 5 తీసుకుంటున్నానండి. తర్వాత నేను కలబంద తీసుకుంటున్నాను. ఇది ఎక్కడైనా ఎవరికైనా అయితే మనకు అందుబాటులో ఉంటుందండి. సైడ్ అయితే ఇలా చిన్నగా మనకు ముళ్ళు ఉంటాయి కాబట్టి పీల్ చేసేస్తున్నాను. ఈ అలోవెరా మనకు ఫంగిసైడ్, పెస్టిసైడ్గా 2 రకాలుగా అయితే యూజ్ అవుతుందండి. కాబట్టి అరటి పండ్లతో పాటు 2 అలోవెరా అయితే తీసుకుంటున్నాను. తర్వాత చిన్నగా అయితే ఇలా కట్ చేసేస్తున్నానండి. జనరల్గా ఈ మాగిపోయిన ఇలా నల్లగా అయిపోయిన అరటి పండ్లను చాలా మంది పడేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు, లేకపోతే మట్టిని బాగా లూజ్ చేసి చిన్న పాట్స్ ఉంటాయి కదా, అందులో కూడా పెట్టవచ్చండి. ఈ అరటి పళ్ళను అలా పెట్టడం వల్ల మనకి వానపాములు ఉంటాయి కదండి, ఎర్త్వామ్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి అనమాట. అరటి
పండ్లు బాగా తిని ఎర్త్వార్మ్స్ రోజు రోజుకి బాగా డెవలప్ అవుతాయి. తర్వాత ఫ్రెష్ టీ పొడిని వేస్తున్నానండి. ఈ టీ పొడి ఎందుకంటే మట్టిని బాగా సారవంతం చేయడానికి, స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఈ టీ పొడి యూజ్ అవుతుంది. తర్వాత బెల్లం అండి. ఈ బెల్లం అనేది మనకు పర్మెంటెడ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కలబంద ఫర్టిలైజర్ అనేది చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే మొక్కల్లో వచ్చే ఈ చాలా ప్రాబ్లమ్స్కి ఈ కలబందతో చాలా సాల్వ్ చేయవచ్చు అనమాట. ఫర్టిలైజర్గా, ఫంగిసైడ్గా, ఇంకా పెస్టిసైడ్గా మొక్కలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ కలబంద. కాబట్టి వీలైనంత వరకు ఈ సమ్మర్ సీజన్ మొత్తం మీరు ఏ రకమైన ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారో ఆ ఫర్టిలైజర్స్లో ఈ కలబందను యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మొక్కలకి చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట. ఈ కలబందలో మనకి చాలా రకాల మినరల్స్ ఉంటాయండి. దీన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయన్నమాట ఈ ఫర్టిలైజర్ ఇచ్చేదాని వల్ల. అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్లో కలబందతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు కూడా చాలా చల్లగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ రావచ్చండి, ఇలా కట్టితే ఎందుకు చేయాలి, మిక్సీలో వేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. మిక్సీలో వేస్తే ఇవన్నీ ఐటమ్స్ ఎక్కువ కొద్ది హీట్ జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. తర్వాత నేను రైస్ వాటర్ వేస్తున్నానండి. మనం డైల్యూట్ చేసేదానికి వాటర్ని యూజ్ చేయాలి కదా, నేను దాని బదులు రైస్ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. రైస్ వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత 3 days అంతా అలాగే ఉంచేస్తున్నానండి. మనము మూత అయితే ఖచ్చితంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. అంటే డైలీ ఒక 2-3 సార్లు ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. 3 days తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. పుల్లటి వాసన అయితే వస్తూ ఉంది. ఇందులో మంచి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి. ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు చాలా బలంగా మారుతాయండి. మొక్కలు ఎప్పుడు కూడా చాలా చక్కగా హెల్తీగా ఉండాలంటే, మట్టి బాగా బలంగా ఉండాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఎర్త్వార్మ్స్ నా గార్డెన్లో చాలా ఎక్కువగా ఉంటాయండి. నేను అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే ఇలాంటి పండిపోయిన అరటిపళ్ళను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పాట్స్లో పక్కన, అంటే చెట్టుకు కొంచెం దూరంలో చిన్న చిన్న గోతుల్లాగా తవ్వేసి పెట్టేస్తూ ఉంటానండి. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది అందులో. ఎర్త్వార్మ్స్ కూడా బాగా తిని మనకి మంచిగా వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకు మాగిపోయిన అరటి పండ్ల వల్ల ఎన్నో రకాల లాభాలైతే ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.